డెఫినెట్గా మీకు ఇవి చూస్తుంటే మీ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి కదా. నిజంగా అండి, ఆ రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ మట్టి పాత్రల్లో వంట చేస్తూ ఉంటే ఎంత టేస్టీగా ఉండేదో. సో నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఇవి మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసాయి. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని నేను షాపింగ్ చేశాను. ఏమేమి షాపింగ్ చేశాను, కాస్ట్ ఎంత పడింది అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. మట్టి పాత్రలు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ రోడ్ సైడ్ అమ్ముతూ ఉన్నారు కదండి. దాంట్లో నేను కొన్ని షాపింగ్ చేశాను. అవి ఏమేమి షాపింగ్ చేశాను, కాస్ట్ ఎంత అనేది ఇప్పుడు నేను మీకు చెప్తూ చూపిస్తాను. అలాగే వీటిని వాడుకునే ముందు సీజనింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి. మనం రెగ్యులర్గా వాడడానికి యూజ్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చాను. అలాగే కడాయిలు కూడా తీసుకొచ్చాను. అంటే కలర్ఫుల్గా ఉండేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, అందుకని నేను ఇవి తీసుకొచ్చాను. బ్లాక్ కలర్లో కూడా ఉన్నాయి, కానీ ఎందుకో నాకు అవి నచ్చవు, చూడటానికి బాగోవు. కానీ మనం బ్లాక్ కలర్ కొంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఇవి వాడుతూ ఉంటే కొన్ని రోజులకి ఇవి కూడా లోపల బ్లాక్ అవుతాయి అన్నమాట. సో దానికి అవే బాగుంటాయి, కానీ నాకు ఎందుకో ఇవి ఒకసారి వాడి చూద్దామని చెప్పేసి ఇవి తీసుకోవాలనిపించింది. సో అందుకని ఇవి తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నాకు 1300 చేంజ్ అయిందండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పార్ట్స్ అనమాట. ఇవి పెరుగు తోడు పెట్టుకోవడానికి, పాలు వేడి చేసుకోవడానికి అని చెప్పి నేను తీసుకున్నాను. 2 బౌల్స్ తీసుకున్నాను. విత్ లిడ్తో ఇచ్చాడు. బట్ నా సజెషన్ ఏంటంటే, ఇవి వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇలా పెయింట్ వేసిన పార్ట్స్ మాత్రం తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ పెయింట్ మనము పెరుగు తోడబెట్టిన, పాలు తోడబెట్టిన ఆ పెయింట్ అంతా పాలల్లోకి పెరుగులోకి దిగుతుంది. సో ఈ పెయింట్ పోయే వరకు మనం వీటిని వాడుతూ ఉంటే పోతుందేమో తర్వాత, కానీ ఫస్ట్ అయితే మనకు ఇబ్బంది అవుతుంది. పెయింట్ లేకుండా ఉండేటివి కొనడమే మంచిదండి. సో ఇప్పుడు నేను కడాయిలో అవన్నీ పెయింట్ లేకుండా ఉండేవి తీసుకున్నాను. ఇవి మాత్రం నాకు ఎందుకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను, కానీ పెద్ద యూజ్ అవ్వట్లేదు నాకు. అందుకని ఈ పెయింట్ పోయే వరకు ఇందులో నీళ్లు పోసి నేను వెయిట్ చేస్తూ ఉంటున్నాను. సో ఎప్పటికైనా పెయింట్ పోయిన తర్వాత మనకు యూజ్ అవుతాయేమో చూడాలి. చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి కదా. వీటికి రేట్ అయితే రీజనబుల్గానే ఉంది. మనకు ఒక్కొక్కటి 200 చెప్పాడు, కానీ 300కి 2 పార్ట్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ నేను తీసుకున్నది కడాయి అండి. ఈ కడాయిలు కూడా చాలా బాగున్నాయి. ఈ కడాయి తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో ఒకటి, చిన్న సైజులో ఒకటి, 2 తీసుకున్నాను. ఈ మట్టి పాత్రలు తీసుకునేటప్పుడు వేలుతో తడితే వచ్చే సౌండ్ ఇలా ఉండాలండి. మట్టి పాత్రలు కొనేటప్పుడు ఇలాంటి సౌండ్ వస్తే ఇవి ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఉన్నట్టు అని చెప్పారు. సో సౌండ్ చెక్ చేసి తీసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజులో ఉండేలా తీసుకున్నాను. డీప్ ఫ్రైస్ కానీ లేదంటే కర్రీస్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది ఈ ప్యాన్ అని చెప్పేసి తీసుకున్నాను. వీటికి పెయింట్ అలాంటివి ఏమీ లేదండి. అలాగే ఒక చిన్న సైజ్ కడాయి కూడా తీసుకున్నాను. చిన్న కర్రీస్ ఏమైనా ఫ్రై చేయడానికి, ఎగ్ ఫ్రై అలాంటివి చిన్నవి చేసేటప్పుడు బాగుంటుందని చూస్తేందుకు క్యూట్గా కనిపించాయి కాబట్టి 2 తీసుకున్నాను. వీటికి పెయింట్ అట్లా ఏమీ వేసలేదండి, న్యాచురల్గానే ఉన్నాయి. బరువు కూడా చాలా బాగున్నాయి, ఎక్కువ కాలం మన్నుతాయని నేను అనుకుంటున్నాను. సో వీటితో పాటు నేను ఒక బిర్యానీ పాట్ తీసుకున్నాను. 5 మెంబర్స్కి సరిపడా బిర్యానీ ఇందులో చేసుకోవచ్చు. బిర్యానీయే కాదండి, సాంబార్ పెట్టుకోవచ్చు, అలాగే వైట్ రైస్ వండుకోవచ్చు. అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. దీనికి కూడా పెయింట్ ఏమీ వేసలేదు, కానీ కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. వెయిట్ బాగా ఉండే పాత్రలు నాకు ఈ టైప్లో దొరకలేదు. సో అందుకని అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. చాలా పెద్ద సైజులో డిజైన్ కూడా పాట్ లాగా భలే ఉంది కదా. కొంచెం సన్నగా ఉంది కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేస్తే తొందరగా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పార్ట్ను బట్టి మనం యూజ్ చేయాలండి. కొంచెం మందంగా ఉన్నాయి అయితే తరచుగా యూజ్ చేయొచ్చు, ఇలాంటివి రేర్గా యూజ్ చేస్తే బాగుంటుంది. పార్ట్కి మూత కూడా ఇచ్చాడు. కడాయిలకు మూత ఇవ్వలేదు, కానీ ఇలా పార్ట్ షేప్లో ఉన్న వాటికి మూత ఇచ్చాడు. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మినిమం 4 kgs వరకు ఉంటుందండి, చాలా వెయిట్ ఉంది. ఇది అన్నిటికీ పనికొస్తుందని చెప్పి తీసుకున్నాను. మనం
ఫ్రైస్ చేసుకోవచ్చు, చేపల పులుసు చేసుకోవచ్చు, పులుసు లాంటి కర్రీస్ వండుకోవచ్చు, దమ్ బిర్యానీ చేసుకోవచ్చు, ఏవైనా పల్లీలు అలాంటివి వేయించుకోవచ్చు. అన్నిటికీ బాగుంటుంది. ఆల్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. అన్నిటికీ బాగుంటుందని తీసుకున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసినా ఏం కాదని అనుకుంటున్నాను నేను. చాలా మందంగా ఉంది. ఈ ప్యాను ఈ పెద్ద సైజు పార్ట్ వచ్చేసి మనకు 350కి ఇచ్చాడండి. 450 చెప్పాడు కానీ 350కి ఇచ్చాడు. ఈ పెరుగు బౌల్స్ ఏమో మనకు 300కి ఇచ్చాడు, రెండు కలిపి. కడాయి వచ్చేసి 300కి ఇచ్చాడు, పెద్ద కడాయి. చిన్న కడాయి వచ్చేసి 150కి ఏమో ఇచ్చినట్టున్నాడండి. సో రీజనబుల్ రేట్లే అనిపించాయి. కానీ మనకు 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా వాడితే మాత్రం కంపల్సరీ క్రాక్స్ వస్తాయి. ఎక్కువ కాలం మన్నుతాయని అయితే చెప్పలేము. సో సిమ్లో పెట్టుకొని వండుకుంటే మాత్రం చాలా రోజులు వస్తాయని చెప్పారు. అంటే మనము ఫస్ట్ ఒక 6 టైమ్స్ వండామనుకోండి, ఆ 6 టైమ్స్ సిమ్లో పెట్టుకొని కొంచెం కుండ మాగిన తర్వాత అక్కడి నుంచి హైలో పెట్టుకుంటే ఏమి క్రాక్స్ వీటిని మనం వాడుకునే ముందు సీజనింగ్ చేయాలండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. బకెట్లో వాటర్ పోసి ఒక్కొక్కటి అన్నీ దాంట్లో పెట్టేశానండి. కానీ మీరు కనుక ఈ పార్ట్స్ కొనుక్కుంటే అన్నీ ఒకే దాంట్లో పెట్టకుండా విడివిడిగా నానబెట్టుకుంటే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల అడుగున ఉన్న దానిపైన వెయిట్ ఎక్కువ పడింది. నాకు తెలిసి అది క్రాక్ వచ్చిందనే అనుకుంటున్నాను. వండేటప్పుడు దాని సంగతి తెలుస్తుంది మనకి. అందుకని విడివిడిగా పెట్టుకోండి. ముందైతే అన్ని ఇందులో పెట్టేశాను, కానీ వెయిట్ ఎక్కువ అనిపించి మళ్ళీ కొన్ని తీసి ఈ బకెట్లో పెట్టేశాను అనమాట. మట్టి పాత్రలు వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకొని వాడుకోవాలి. మనం అలా మెయింటైన్ చేయగలిగితేనే తీసుకోవాలి మట్టి పాత్రల్ని. సో అన్నీ ఇంకొక దాంట్లో పెట్టి దాంట్లో కూడా వాటర్ పోసేసి ఒక 24 అవర్స్ నానబెట్టేశాను. 24 అవర్స్ తర్వాత అన్నీ బయటకు తీసి నేను స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి క్లీన్ చేస్తున్నాను. అయితే వీటికి సోప్ అలాంటివి ఏమీ వాడకూడదండి. ఓన్లీ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి కడిగేస్తున్నాను. వీటికి కాస్త పెయింట్ ఉండడం వల్ల ఎక్కువసేపు రాసి కడుగుతున్నాను. పెయింట్ అంతా పోతుంది రాయటం వల్ల. సో ఇలా అన్నిటినీ స్క్రబ్బర్తో రాసి కడిగి, వాటర్ చూడండి రెడ్డిష్ కలర్లో వస్తుంది కదా. పెయింట్ వేశారు. పెయింట్ వేయకుండా ఉంటే బాగుండేది. మనకు చూడడానికి అట్రాక్టివ్గా కనిపించాలని వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. కానీ తెచ్చుకున్న తర్వాత మనం ఇంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. బాగా స్క్రబ్ చేశాను చాలా వరకు. అయినా కూడా చాలాసార్లు వాడితే కానీ ఆ పెయింట్ పోదు.
సో అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. సోప్ పెట్టకుండా ఓన్లీ స్క్రబ్బర్తో రాసేసి క్లీన్ చేసేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత అవి 2 రోజులు ఆరిపోతాయి. ఆరిన తర్వాత వాటికి కాస్త నూనె అప్లై చేయాలి. లోపల వైపు, బయట వైపు కాదు, ఓన్లీ లోపల వైపు ఆయిల్ అప్లై చేసి ఇంకా మనము ఒక రోజంతా అలా పెట్టేసుకుని తర్వాత మీరు వాడుకునేటప్పుడు కడిగి వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో వీటిలో వంటలు చేసి చూపిస్తానండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు కూడా వాడడానికి ట్రై చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. ఫాలో అవడానికి ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.